హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవల్ పండు. కింగ్ కాన్ఫిడెన్స్ అఖిల్ అక్కినేని గారికి హిట్ తెచ్చి పెడుతుందా? టాపిక్ ఏంటంటే నాగార్జున గారు లెనిన్ మూవీ మీద ఒక ట్వీట్ వేసిరు 4 days బ్యాక్. సో ఫస్ట్ కట్ అయితే నేను చూసిరంట. సో కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్ చెప్తారు ఏంటంటే ఒక కొత్త అఖిల్ ని మీరు విట్నెస్ చేయబోతున్నారు June 26, 2026కి. మార్క్ ద డేట్, సీ ఇన్ థియేటర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేసిరు. సో ఇది చూస్తా ఉంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో చాలాసార్లు పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చింది. అయినా కూడా నాగార్జున గారి ట్వీట్ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఈసారి అయ్యగారు బ్లాక్ బస్ కొట్టేలానే కనిపిస్తున్నారు. సో ఇప్పటికైతే చాలా రీషూట్లే జరిగినాయి. ఈ ప్రాజెక్ట్ వెనకాల శ్రీల ఎగ్జిట్ అవ్వడం అండ్ భాగ్యశ్రీ బోస్ రావడం, అఖిల్ గారు కష్టపడి షూటింగ్ చేయడం, సో అఖిల్ గారి ట్రాన్స్ఫర్మేషను, ఆ మేక్ ఓవర్, సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక చూస్తూ ఉంటే లెనిన్ మూవీ June 26కి రాబోతున్నది. ఇది మాత్రం అనౌన్స్ చేసిరు. సో పెద్దతో క్లాష్ అన్నారు కానీ పెద్ద June 4కి అనౌన్స్ చేసిరు. సో క్లాష్ అయితే ఏం లేదు. చూస్తూ ఉంటే బ్లాక్ బస్ట్ కొట్టేలా అనిపిస్తున్నారు అఖిల్ అక్కినేని గారు. ఎందుకంటే నాగార్జున గారు ఎప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పలేదు. సో ఇంకో అఖిల్ని చూడబోతున్నామా అని చెప్పి నేను ఎక్స్ప్రెషన్స్ పెట్టుకున్నా. చూస్తూ ఉంటే బ్లాక్ బస్ట్ అయ్యేలానే అనిపిస్తుంది. సో టీజర్, ట్రైలర్ కట్ మంచిగా పెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పటికే అఖిల్ అక్కినేని గారు టైర్ 1లో ఉండాల్సిన వాళ్ళు. సో నాగ చైతన్య గారు కొంచెం సైడ్ అయినా కూడా మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు తండేల్తో. సో వృషకర్మ కూడా లుకింగ్ వెరీ వెరీ ప్రామిసింగ్ అనమాట. టైర్ 1 మూవీకి వచ్చింది హైప్ దానికి. సో ఇప్పుడు లెనిన్ మీదే అందరి ఐస్ అనమాట. సో లెనిన్ మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి క్యూరియాసిటీ అయితే ఉంది. సో లుక్స్ అవి సాంగ్స్ చూస్తే అన్నీ డీసెంట్ ఉన్నాయి. కానీ దీనికి మంచి బూస్టింగ్ రావాలంటే మంచి ట్రైలర్ కట్ రావాలా. ఇప్పటికి టీజర్ రాలేదు. మరి 50 daysలో మూవీ అంటే ఒక టీజర్ అన్న వదలాల్సింది. సో టీజర్ వదిలి, ట్రైలర్ వదిలి మంచి హైప్ వస్తే బాగుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా ప్రమోషన్స్ బజ్ పెంచాలి. కాగా అఖిల్ అక్కినేని గారు తీసిన సినిమాలో మోషన్ బ్యాచ్లర్ 50 crores కొట్టి హిట్ అయింది. సో మిగతా మూవీస్ అంత హిట్ అవ్వలేదు. అందరూ రీలాంచ్ అని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అఖిల్ అక్కినేని గారి క్యాపబిలిటీ వేరు, ఆయన ఫేస్ కట్ వేరు, హాలీవుడ్ లెవెల్ హీరో అన్నమాట. సో యాక్టింగ్ కొంచెం పర్ఫెక్షన్ లేక ట్రోల్స్ పడుతున్నాయి. కానీ యాక్చువల్లీ నేను కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ టైర్ 1 హీరో ఉండరు. ఎందుకంటే నేను అఖిల్ ప్రిలీజ్ ఈవెంట్ చూసిన దగ్గర నుంచి వెళ్ళి. సో అఖిల్ గారిని ఇట్లా చూపించిరో లేదో ఆ హైప్ కానీ మామూలుగా రాలేదు. ఆయన మూవీస్లో రాకముందు ఎక్కువ హైప్ ఉండే, వచ్చిన తర్వాత తగ్గిపోయింది. కానీ మళ్ళీ ఆ హైప్ వస్తే బాగుండని అనుకుంటాను నేనైతే. సో ఇప్పటికైతే ప్రామిసింగ్ మూవీస్ ఏం లేవు అఖిల్ అక్కినేని గారికి. మోషన్ బ్యాచ్లర్ కూడా నాకు నచ్చదు, కానీ అది హిట్ అయింది. వేరే మూవీస్లో నాకు హలో, అఖిల్ ఇవి కొన్ని నచ్చుతాయి, కానీ అవి అంత బ్లాక్ బాస్టర్ అయితే అవ్వలేకపోయినాయి. సో ఇప్పటికైతే పెద్ద హిట్లు అయితే ఏం లేవు. మరి అఖిల్ అక్కినేని గారు అయితే లెనిన్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. సో లెనిన్ బ్లాక్ బస్టర్ కొడితే కానీ ఇక డూ ఆర్ డే అనమాట ఈ మూవీ. నేనైతే హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఈసారి అఖిల్ అక్కినేని గారు బ్లాక్ బస్టర్ కొట్టేయాలని అనిపిస్తున్నారు. సో ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఏందో చూద్దాం. నాకైతే ఇప్పటికైనా అఖిల్ గారు బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళా ఏజెంట్ మూవీ కాకపోయినా ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలని అనిపిస్తుంది నాకైతే. సో ఇది హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. సో నాగార్జున గారి కాన్ఫిడెన్స్ అఖిల్ అక్కినేని గారు ఏమాత్రం నిలబెడతారో చూద్దాం. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.